కూర్చొని మాట్లాడిన మేము పిలవగానే వచ్చిన పత్రికా విలేకరులకు, మీడియా ప్రతినిధులకు, డిజిటల్ మీడియా వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అన్న, ఇక్కడ మేము సమావేశం మా సొంత మనీతో పెట్టుకున్నాం. కానీ ఈ ప్రోగ్రామ్ని ప్రతి ఒక్కరికి చేరేలా మీరే సహకరించాలని రాష్ట్ర పోలీస్ నిరుద్యోగ జేఏసీ తరఫున అభ్యర్థులందరి తరఫున పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. ఈరోజు ఈ మీటింగ్ కి నా పేరు ఆకాష్, సూర్యాపేట జిల్లా. మేము పోలీస్ నోటిఫికేషన్ కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులం. ఈ ప్రెస్ మీట్ దేనికన్నా పోలీస్ నోటిఫికేషన్ రావడం కోసం, దానిలోని కొన్ని మార్పులు చేయడం కోసం ఓన్లీ తెలంగాణ రాష్ట్ర పోలీస్ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమం. ఇప్పుడు మేము చెప్పబోయేది ఏంటంటే, గత 2022లో పోలీస్ నోటిఫికేషన్ వచ్చింది. దాని తర్వాత ఇంతవరకు పోలీస్ నోటిఫికేషన్ రాలేదు. పోలీస్ నోటిఫికేషన్ లో గత ప్రభుత్వంలోనే ఉద్యోగాలు, ప్రిలిమ్స్ ఎగ్జామ్, ఈవెంట్స్, మెయిన్స్ మొత్తం కూడా పెట్టడం జరిగింది. దానికి ఆ పోస్టులని ఈ పోస్టులతో అని చెప్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదనేది మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అలాగే 2022లో పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా అందులో జీవో నెంబర్ 46 ద్వారా చాలా మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. దానికి ప్రధాన కారణం బోర్డు చైర్మన్ ఆంధ్ర వ్యక్తి అయిన వివి శ్రీనివాసరావు గారు. ఆయన్ని మేము సూటిగా ఈ మీడియా సాక్షిగా ప్రశ్నించాలనుకుంటున్నాం. అసలు ఈ ప్రెస్ మీట్ పెట్టింది ముఖ్యంగా ఆయన మీద మేము కొన్ని ఆరోపణలు చేయడానికి ఆయన మాకు సమాధానం చెప్పాలి వెంటనే. ఇది 2022లో పోలీస్ నోటిఫికేషన్ లో హైకోర్టులో స్టే ఉన్నా కూడా రిజల్ట్ ఇవ్వడం జరిగింది. అలా కాకుండా ఈవెంట్స్ లో కొన్ని తప్పులు జరిగినాయని పోరాడు కోర్టుల కేసు ఉండగా కూడా దానికి కూడా రిజల్ట్ ఇవ్వడం, దాన్ని కూడా ముందుకు కొనసాగించాడు. అలాగే కొన్ని క్వశ్చన్లు కూడా తప్పుగా ఉన్నాయని మెయిన్స్ ఎగ్జామ్ లో హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చే లోపే దానిని కూడా రిజల్ట్ ఇవ్వడం జరిగింది. దాని వల్ల మెరిట్ మార్కులు సాధించుకున్న గ్రామీణ ప్రాంత విద్యార్థులు తీవ్రంగా అన్యాయం జరిగింది. ఆ మార్కులు సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ అనుకూలంగా ఇచ్చినా కూడా దానిని సుప్రీంకోర్టు దాకా పోయిండు. సుప్రీంకోర్టు దాకా పోయి గత ప్రభుత్వాన్ని కూలదోయటంలో ప్రధాన పాత్ర ఇతను వివి శ్రీనివాసరావుది. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూడా కూలదోయటంలో ప్రధాన పాత్ర ఇతనే వహిస్తున్నాడు. ఇతను ఎందుకు ఉంచుతురు అనేది అర్థం కావట్లేదు. గత ప్రభుత్వంలో చెప్పినా కూడా మినిస్టర్ స్థాయి వాళ్ళు కాల్ చేసి చెప్పినా కూడా రిజల్ట్ ఆపకుండా ఇచ్చేసాడు. ఇప్పుడు ఫేక్ సర్టిఫికేట్ల ద్వారా మొన్న 60 మంది దొరికిరు. ఈ 60 మందికి ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా గతంలో ఈ 60 మంది మెరిట్ మార్కులు సాధించుకున్న విద్యార్థుల పరిస్థితి ఏమిటి? దీని మీద ఇంతవరకు బోర్డు చైర్మన్ ఎందుకు స్పందించట్లేదు? ఈ ఉద్యోగాలు అమ్ముకున్నాడా లేకపోతే ఎవరికైనా ఇచ్చారా? తొందరగా ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇచ్చేటట్టు చేసి ఎవరిని లబ్ధి పొందడం కోసం, ఎవరిని దాపరికం కోసం ఈ సర్టిఫికేట్లు ఒకసారి మీరందరూ కూడా దీన్ని కవర్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. 60 మందికి ఫేక్ సర్టిఫికేట్ల ద్వారా ఉద్యోగాలు ఇచ్చాడు. దాని ద్వారా 60 మంది మెరిట్ విద్యార్థులు నష్టపోయారు. వాళ్ళందరి లిస్ట్ ఎందుకు బయట పెట్టట్లేదు బోర్డు చైర్మన్? దీనిలో మొదలైంది. ఆ రోజు వచ్చిన న్యూస్ ఇంతవరకు ఎందుకు రావట్లేదు? అసలు ఈయన ఆంధ్ర అధికారి పెత్తనమైంది. జీవో నెంబర్ 46 అని గత రిక్రూట్మెంట్ లో తయారు చేశాడు. ఆ రిక్రూట్మెంట్ లో ఒక రిక్రూట్మెంట్ లో 100 జీవోలు ఉంటాయి. కానీ ఆ జీవోలు ఒక్కటి కూడా ఎవరు మా ఇంటర్ గ్రామీణ ప్రాంత విద్యార్థులు 12వ తరగతి చదువుకుని వచ్చిన పిల్లగాళ్ళు జీవోలు చదువుతారండి? ఎక్కడైనా చదువుతారా ఈ జీవోలు? హోమ్ మినిస్టర్ కే జీవో నెంబర్ 46 తెలియనప్పుడు గత ప్రభుత్వంలో ఈయనకి ఎట్లా తెలుస్తుంది? అసలు ఇతన్ని ఎవరు అడిగిన జీవో నెంబర్ తెలుసుకురావాలని? జీవో నెంబర్ 46 చేసినవాడు సోమేష్ కుమార్, బీహార్కి చెందిన వ్యక్తి. అతను అవినీతిలో ఏపీలో దొరకపోతే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఈ బోర్డు చైర్మన్ ఏమో ఇంకా అదే బోర్డును అదే కుర్చీలో కూర్చొని దాన్ని పట్టుకొని వేలాడుతున్నాడు. ఎందుకు రాజీనామా చేయట్లేదు? అతను ఉన్న స్వరాష్ట్రంలోనేమో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కట్ ఆఫ్ ఏమో స్టేట్ కట్ ఆఫ్ ఇస్తాడు. కానీ ఈ రాష్ట్రంలోనేమో జిల్లా వైజ్ గా జనాభా ప్రతిపాదకం తీసుకుంటాడు. నీ బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పు, ఈ జీవో అనేది 2023 జూన్ 26 వరకు మీకు తెలుసా? మేము అందరం ప్రశ్నిస్తున్నాం. 2022లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఈ జీవో తయారు చేయబడిందా లేదా 2023 జూన్ 26 తర్వాత ఈ జీవో అనేది తయారు చేయబడింది అనేది నువ్వు అందరికి సమాధానం చెప్పాలి బహిరంగంగా. లేకపోతే ఏదైనా బిల్లుకు వచ్చి ప్రమాణం చేయాలి నిరుద్యోగుల మీద. నీ వల్ల 16 మంది 18 మంది గ్రామీణ విద్యార్థులు చచ్చిపోయారు. నువ్వు వాళ్ళందరూ ఉసురు నీకు ఖచ్చితంగా తగులుతుంది. నీకు ఖచ్చితంగా నీకు తీవ్రమైన శాపం తగులుతుంది. ఆ గ్రామీణ ప్రాంత విద్యార్థులకి నువ్వు జీవో ఉందని చెప్పకుండా గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులను ఇబ్బంది పెట్టుకుంటూ
మరలా కూడా సుప్రీంకోర్టు నుంచి హైకోర్టు పోయినావు. అలాగే ఈ గవర్నమెంట్ కూడా, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను మీరు రాగానే కూడా నోటిఫికేషన్ లో జీవో నెంబర్ 46 రద్దు చేసి నష్టపోయిన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ తిరిగి కాళ్ళు చెప్పులు అరుగుతున్నాయి కానీ ఇంకా న్యాయం దక్కట్లేదు. దీనిలో ఉన్న మతలబైంది, ఓట్లేసింది మేమా బోర్డు చైర్మనా? మేము అడిగినప్పుడు బోర్డు చైర్మన్ చెప్తున్నానని అడుగుతున్నారు. బోర్డు చైర్మన్ కన్నా అధికారం మీకెక్కువ ఉందా, బోర్డు చైర్మన్ కి ఎక్కువ ఉందా? మేము సూటిగా అడుగుతున్నాం. ఓట్లేసింది మేము, గన్మెన్ ఈ రోజు మేము వస్తుంటే గన్మెన్లు నెట్టేస్తారు. ఆ గన్మెన్లు రావడానికి గల కారణం మేము. గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. ఈ లైవ్ చూడండి, మా కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయి. మేము ఏ రాజకీయ పార్టీ తరఫున కాదు, మేము అందరం మీ చుట్టూ తిరిగిన విద్యార్థులే, మీతో తిరిగిన విద్యార్థులమే డైలీ. కానీ మాకు ఎందుకు న్యాయం చేయట్లేదు? 18 మంది విద్యార్థులు చచ్చిపోయారు. 4 జిల్లాలనే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఉమ్మడి నల్గొండ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, వరంగల్ జిల్లా, నల్గొండ జిల్లా, ఈ 4 జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం జరిగింది. కానీ జీవో నెంబర్ 46 మీద కమిటీకి అధ్యక్షులు ఎవరు వేసారు? సంగారెడ్డికి చెందిన దామోదర్ రాజు నరసింహను కమిటీకి అధ్యక్షులు వేయడం ద్వారా ఆయన జిల్లాలో మంచి ఉద్యోగాలు వచ్చినాయి. కానీ ఆయన జిల్లాలో మంచి ఉద్యోగాలు వచ్చినప్పుడు ఆయన నష్టమైన జిల్లాలకు న్యాయం చేస్తాడా? ఈ 4 జిల్లాల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? మేము సూటిగా అడుగుతున్నాం. మిమ్మల్ని ఏం తిట్టడానికి రాలేదు, మేము మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాం. మీరు 45 మంది ఎమ్మెల్యేలు ఉంచుకొని అరకొర గెలిచిన 2 జిల్లాలలో 2-3 గెలిచిన జిల్లాను పొన్నం ప్రభాకర్ గారికి జీవో నెంబర్ కమిటీలో వేశారు. ఆయనకి ఏం తెలుసండి జీవో నెంబర్ 46 అంటే? ఎన్నిసార్లు తిరగాలి, ఎన్నిసార్లు అడగాలి? అడిగి నోరు పోతుంది. అసలుకి తిరిగి డబ్బులు ఖర్చు పెడుతున్నాం. ఈ బోర్డు చైర్మన్ కి ఈ ఇన్ని లక్షలు మా మీద ఖర్చు పెట్టడానికి ఎవడు అధికారం ఇచ్చిండు? మేము కట్టే పన్నులతోటి, మేము ఇచ్చే డబ్బులతోటి, ట్యాక్స్ తోటి మమ్మల్ని అరిగోసలు పెట్టుకుంటా ఢిల్లీ నుంచి సుప్రీంకోర్టు తిరుగుతుండు. గ్రామీణ ప్రాంత విద్యార్థి, ఒక మారుమూల గ్రామంలో చెందిన వ్యక్తి ఢిల్లీ వెళ్లి ఖర్చు పెట్టుకోవడం న్యాయమేనా? ఇది ఎక్కడికి న్యాయం? ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? మీ ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు, మేము సూటిగా చేస్తున్నాం. అసలు మీరు 70,000 ఉద్యోగాలు ఇచ్చారంటారు. నష్టపోయిన 2,000 మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులకి ఉద్యోగాలు ఇవ్వడం వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటిది? అసలు ఆ బోర్డు చైర్మన్ ఎవడు? అసలు వాడికి తెలంగాణకి ఏ సంబంధం? తెలంగాణ కోసం మొన్నొకడేమో తెలంగాణ తాగుబోతులు అంటాడు, వాడేమో ఇప్పుడు సీఎం మా బావ అంటాడు. అసలు వీళ్ళందరూ ఎవడు? బీఆర్ చెందినోడు తెలంగాణ అస్తిత్వం మీద జీవోలు చేయటం ఏంది? వీళ్ళు అమలు చేయటం ఏంది? ఈ ఆంధ్రోడు మా మీద పెత్తనం చేయటం ఏంది? తెలంగాణ తెచ్చుకుంది తాగి తావలే. తెలంగాణలో ఆత్మ బండిదారులు ఒంటి మీద బగ అనే పెట్రోల్ పోసుకుని చచ్చిపోయి తెలంగాణ వచ్చింది తప్ప ఇలాంటి ఎదవలు తెలంగాణకు వచ్చి జీవోలు చేసి గ్రామీణ ప్రాంత విద్యార్థులను చంపడానికి ఏమనుకుంది? ఇతను చచ్చిపోయాడు బేవర్జులు. ఇతని కుటుంబానికి ఎవడు 127 మార్కులు వచ్చి ఉద్యోగం సాధించలేదు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వస్తే న్యాయం జరుగుతుందని చెప్పారు. కానీ ఎందుకు సరిపోవట్లేదు? అసలుకి జీవోలు మినిస్టర్లకి నేను అడుగుతున్న సూటిగా, మీ 5-6 సార్లు గెలిచినోడికి మినిస్టర్ పదవి ఏంటండి? ఎవరికైనా లోక జ్ఞానం తెలిసినోడికి ఫస్ట్ సార్ అయినా ఎవరైనా కూడా అన్ని తెలిసిన వాళ్ళకి ఆ మంత్రి పదవులు ఇవ్వాలి. ఒక జీవో పట్టుకొని తెలిస్తే నాకు తెలియదు అని మాట్లాడుతున్న వ్యక్తులకి ఈ మంత్రి పదవులు ఏందండి? నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు పోయి అధికారులు అడుగుతారు, అధికారి ఇది కాదంటాడు. కాదన్నప్పుడు అధికారిగా మేము ఓటేసింది మేమా? అధికారిపై తిరిగితే గెలిచినా మీరు? మేము గెలిచినా అనాలి, ఒక్కటే అనాలి. 2022లో కేసీఆర్ గారు ఇదేది ఏజ్ కానీ ఏజ్ రిక్రూట్మెంట్ మార్క్స్ రిక్రూట్మెంట్ లో తగ్గిమని చెప్తే ఒకటే మాట అన్నారు, ఏ జీవో తీసిపారదంగా అన్నారు. మీరు ఎందుకు అనలేకపోతారు? బోర్డు చైర్మన్ కి ఎక్కువ పెత్తనం ఉందా, మీకు ఎక్కువ ఉందా? తిరిగి అరికాల్లో వెళ్తున్నాం, చేతులు కళ్ళమడి కన్నీళ్ళు వస్తున్నాయి, డబ్బులు అప్పులు తెచ్చి కడుతున్నాం, కళ్ళమడి నీళ్లు బాధలు వస్తున్నాయి. ఏం చేయాలి? అవతల మేమేం ఓట్లు ఏమన్నామని ఓట్లు వేసినాం, గెలిపించి బాధ్యతను తీసుకున్నాం. దయచేసి ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి నష్టపోయిన బాధితులకు అలాగే ఏజ్ 35 సంవత్సరాలు ఇచ్చి ఈవెంట్స్ లో మార్పులు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మిగతా విషయాలు మా మిత్రుడు శంకర్ మాట్లాడతాడు. నా పేరు శంకర్. ఇక్కడికి విచ్చేసిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడానికి గతంలో జీవో నెంబర్ 46 గురించి బాధపడి మెరిట్ స్టూడెంట్స్ ఏదైతే 125, 127 మార్కులు వచ్చి ఉద్యోగం రాలేదు, హైదరాబాద్ లో సంగారెడ్డి, రంగారెడ్డి, సైబరాబాద్ లో 90, 100 మార్కులకు ఉద్యోగాలు వచ్చిన విషయంలో బోర్డు చైర్మన్ చేసిన తప్పిదం గురించి, ఆ తప్పిదాన్ని భవిష్యత్తులో మళ్లీ పునరావృతం కాకుండా మళ్లీ ఏదైతే రాబోయే నోటిఫికేషన్ లో 20,000 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయాలని, అలాగే ఈ జీవో నెంబర్ 46 కేసు సుప్రీంకోర్టులో ఉంది. ఆ సుప్రీంకోర్టులో ఉన్న అది కంటిన్యూ అవుతూనే ఉంది. సుప్రీంకోర్టులో గెలుస్తామనే ధీమా కూడా ఉంది. ఆ జీవో నెంబర్ 46ని టీజీఎస్పీని మినహాయించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ గా, అదేవిధంగా ఈ బాధితులు ఏదైతే నష్టపోయారో గత నోటిఫికేషన్ లో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ ఒక 2 సంవత్సరాలు
అదనంగా కల్పిస్తూ 35 సంవత్సరాలు పెంచాలని ఏదైతే మన మిత్రులు చెప్పినట్టు నిజంగా ఇది ఎంత దౌర్భాగ్యం అంటే దుర్మార్గము. ఆయన బోర్డు చైర్మన్ కేవలం ఆంధ్ర వ్యక్తులకు లబ్ధి చేయాలని చెప్పేసి ఎవరైతే స్థానికంగా 4 సంవత్సరాలు ఎక్కడ చదివితే అది స్థానికంగా అదెలా పాజిబుల్ అవుతుందండి? ఎవరైతే మేము ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాము, నోటిఫికేషన్ రాసేది మేము, మాకు అనుగుణంగా తెలంగాణ బిడ్డలం మేము, నువ్వు ఆంధ్ర వ్యక్తివి, నోటిఫికేషన్ మేము ఎలా కావాలనుకుంటే అలా నిర్వహించే బాధ్యత మాత్రమే నీ బోర్డుదని చెప్పేసి స్థానికత అనేది 6 నుండి 10వ తరగతికి ఎవరైనా సరే 10వ తరగతి ఎక్కడ చదివితే అది స్థానికత అవుతుంది. మరి నువ్వు 4 సంవత్సరాలు ఉన్నప్పుడు 6 నుంచి 10 తీసుకోవాలి కానీ 1 to 4th to 7th తీసుకోవడం వలన ఇది కేవలం ఆంధ్ర సెటిలర్స్ వాళ్ళకి మాత్రమే లబ్ధి జరుగుతుంది. హైదరాబాద్ లో గత నోటిఫికేషన్ లో చూసుకుంటే 2500 పోస్టులు ఆంధ్ర వాళ్ళకే తరలిపోయింది. తెలంగాణ బిడ్డలు ఎవరైతే తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చామో వాళ్ళకి అన్యాయం జరిగిందని స్పష్టంగా ఈ ఆంధ్ర వ్యక్తిని నియమించడం వలన అర్థమవుతుంది. ఇంకొకటి చాలా సందర్భాలలో చాలా మినిస్టర్లు చెప్పిన సందర్భం ఇది. చాలా మంది మినిస్టర్స్ మేము నోటిఫికేషన్స్ వద్దు అని కొట్లాడుతున్నామని చెప్పేసి మీడియా ముఖంగా చెప్పారు. ఎంత సిగ్గుచేటు, ఎంత దౌర్భాగ్యం. మీరు తెలంగాణలో ఉన్నారా, పక్క రాష్ట్రం బీహార్ లో ఉన్నారా? ఇంతనైనా సిగ్గు తెచ్చుకొని ఒక్కసారి చిక్కడపల్లి లైబ్రరీకి రండి. దిల్సునార్ సాయిబాబా టెంపుల్ దగ్గర మధ్యాహ్నం పూట భోజనం చేస్తున్న ఒక నిరుద్యోగిని అడగండి. సిగ్గు పడుతున్నారు మీకు నిరుద్యోగులు ఓటేసినందుకు. అన్న రేవంత్ అన్న, మీరు చెప్పినట్టే తెలంగాణ గవర్నమెంట్ నిరుద్యోగుల గవర్నమెంట్, నిరుద్యోగులు తలుచుకుంటేనే వచ్చిన గవర్నమెంట్ అని చెప్పేసి మీరు చాలా సార్లు మీడియా ముందు మాట్లాడారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మొన్న ఓయూలో కూడా మీరు ఆ కంచెలేసుకొని వెళ్లరు. నిరుద్యోగులను పిలిపించి నిరుద్యోగులు ఏం కావాలనుకుంటున్నారో వాళ్ళని అడగండి, వాళ్ళతో చర్చలు జరపండి. నిరుద్యోగులు నోటిఫికేషన్స్ కావాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా అనేది మీకు అర్థమవుతుంది. ఎవడో బ్రోకర్ గారు చెప్పిండని చెప్పేసి, చిల్లర గారు చెప్పిండని చెప్పేసి పిల్లగాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు వద్దని చెప్పేసి కొట్లాడుతారని చెప్పేసి అది మీ స్థాయికి తగ్గ మాట కాదని చెప్పేసి నేను ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను. అదేవిధంగా మన బోర్డు చైర్మన్ ని తొలగించాలి. ముఖ్యంగా ఎవరండి ఆయనకి ఏం అవగాహన ఉంది? కనీసం ఒక మినిస్టర్లస్ తోటి గాని ఒక స్టూడెంట్స్ తోటి గాని ఎలాంటి ఒక నోటిఫికేషన్ లో ఏమి ఇస్తున్నారు 100 జీవోలు తీసుకొచ్చి నువ్వు ఇందులో మెన్షన్ చేస్తే ఆ జీవో ఇంటర్మీడియట్ కానిస్టేబుల్ చదివే విద్యార్థి ఇంటర్మీడియట్ స్టాండర్డ్ లెవెల్లో ప్రిపేర్ అవుతాడు. ఇంటర్మీడియట్ స్టాండర్డ్ లెవెల్లో ప్రిపేర్ అయ్యే అభ్యర్థికి నీకు 100 జీవోలు తీసుకొచ్చి నువ్వు చెప్పాలి కదా, అది నీ బాధ్యత రాదై. నువ్వు చెప్పకుండా చేయకుండా 100 జీవోలు తీసుకొచ్చి పిల్లగాళ్ళని సుప్రీంకోర్టులో చోటు తిప్పాలంటే వాళ్ళు ఎలా తిరుగుతారు? నీకు గవర్నమెంట్ ఉంది, నువ్వు గవర్నమెంట్ లకు 100 జీవోలు చెప్తున్నావు. ఆ 100 గవర్నమెంట్ జీవోలు చెప్పడం వల్ల వాళ్ళు నీకు ఆర్థికంగా హెల్ప్ చేస్తున్నారు. కానీ నిరుద్యోగులకు, గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు ఎవరు న్యాయం చేస్తారు? అలాగే ఎన్సీసీ ఆ బోర్డు నోటిఫికేషన్ నువ్వు ఎంత దరిద్రుడు, దుర్మార్గుడు, దౌర్భాగ్యుడు. నీకు అసలు నువ్వు ఎట్లా ఐపీఎస్ అయ్యావో, నువ్వు ఎట్లా బోర్డు చైర్మన్ అయ్యావో మాకు అర్థమైతే లేదు. ఎవరైనా ఎన్సీసీలో ఏబీసీ 3 సర్టిఫికేట్లు ఉంటాయండి. అది ఏ అనేది 9th to 10th లో వస్తుంది, బి అనేది ఇంటర్ గానీ డిగ్రీలో వస్తుంది, సి అనేది డిగ్రీ బీటెక్ లలో వస్తుంది. అది తీసుకొచ్చి ఈ బోర్డు చైర్మన్ ఏబీసీ వాళ్లకు ఒకటే అని చెప్పేసి 3% ఇచ్చారు. ఎవరైనా 9th to 10th లో చదివినోడు ఏ సర్టిఫికేట్ తీసుకొచ్చి డిగ్రీలో సి సర్టిఫికేట్ వస్తే దాన్ని ఈక్వల్ చేశారండి. అది ఎంత దరిద్రము. ఎన్సీసీ సి సర్టిఫికేట్ 500 మార్కులకు ఎగ్జామ్ కండక్ట్ చేసి వాడు ఎన్నో క్యాంపులు అటెంప్ట్ చేయాలి, ఎగ్జామ్స్ రాయాలి, ఎంత కష్టపడితే గానీ సి సర్టిఫికేట్ రాదు. అలాంటి సి సర్టిఫికేట్ 9th to 10th లో ఏదో చూసి రాపిస్తే ఆ వచ్చిన ఏ సర్టిఫికేట్ కి ఈక్వల్ చేశాడు. మళ్ళీ లాస్ట్ టైం ఏదైతే డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా 2022 ఏప్రిల్ 20 నాటికి నీకు డ్రైవింగ్ లైసెన్స్ వస్తే చాలు, నీకు 3 మార్కులు కలుపుతా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇదంతా ఒక నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు బోర్డు చైర్మన్ చేసే తప్పిదాల వలన ప్రభుత్వానికి ఎఫెక్ట్ పడుతుందనే విషయాన్ని ఈ మీడియా ముఖంగా మరి సీఎం రేవంత్ రెడ్డి గానీ ఇంటర్వ్యూస్ వాళ్ళు తీసుకెళ్లి ఎవరైతే నిరుద్యోగులు ఏం కావాలనుకుంటున్నారు, వాళ్ళు ఎలాంటి నోటిఫికేషన్స్ కావాలనుకుంటున్నారు, వాళ్ళకి ఎన్ని పోస్టులు కావాలనుకుంటున్నారు అనే విషయాల మీద క్లుప్తంగా చర్చించి మాతోటి చర్చిస్తే మేం చెప్తాము. ఎందుకంటే మేము ఎదుర్కొన్న గవర్నమెంట్ కాబట్టి. గతంలో బీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, భవిష్యత్తులో ఏ పార్టీ అయినా కావచ్చు, మీరు నిరుద్యోగులకు మోసం చేసిన ప్రభుత్వం ఏ రోజు నిలబడదు.
ఖచ్చితంగా కూలిపోతుంది. ఈ విషయాన్ని ఇప్పటికే 2 సంవత్సరాలు అయిపోయింది. మీరు నిరుద్యోగులతో ఎలాంటి చర్చలు జరపలేదు. కానీ ఇప్పటికైనా నష్టపోయింది ఏం లేదు. నిరుద్యోగుల్ని పిలిచి వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు, మీరే చెప్పారు నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పేసి, ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి. ప్రజలు చాలా మంది ఊర్లలో మా తల్లిదండ్రులు కావచ్చు, యూరియా కొరత లేదని, యూరియా కొరత వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా సమస్య మీరు అనుకున్నట్టు మీకు పదవులు వస్తే, మిమ్మల్ని గెలిపించినందుకు మీకు పదవులు వచ్చినంత మాత్రాన సమస్యలు పరిష్కారం కావు. గ్రామీణంగా గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయనేది గ్రౌండ్ లెవెల్లో వెళ్తే తెలుస్తుంది. ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అవుతుంది. ఆ గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లు దిక్కు లేకుండా అయిపోయిన పరిస్థితి. నీకు పదవులు వస్తే సరిపోదు. నీకోసం కష్టపడ్డ ఏ కార్యకర్తకైనా సరే అది పదవులు రావాలని చెప్పి నువ్వు ఖచ్చితంగా నోటిఫికేషన్స్ ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో అవి నిర్వహించి, ఏ ప్రజాప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతం వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో అలాంటి ఇబ్బందులు తెలుసుకొని దాన్ని పరిశీలించి దాన్ని సాల్వ్ చేసే విధంగా ట్రై చేస్తారని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని నేను వేడుకుంటున్నా. ముఖ్యంగా ప్రధాన డిమాండ్ 20,000 కానిస్టేబుల్ భర్తీ చేయాలి. అందులో టీజీఎస్పీ జియో 46 ని మినహాయించాలి. ఏజీ 35 సంవత్సరాలు ఇవ్వాలని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నాను. ఇప్పుడు మా మిత్రుడు నవీన్ పట్నాయక్ మాట్లాడదాం. జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, విద్యాబుద్ధి తెలిపిన మాస్టర్కి, నా తోటి స్నేహితులకి, మీడియా మిత్రులకి నమస్కారాలు. నా పేరు నవీన్ పట్నాయక్, నాది జయశంకర్ భూపాలపల్లి జిల్లా. ముందుగా ఈ అంశాలు మాట్లాడేటువంటి విషయంలో ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి మా మిత్రులందరూ చూడండి, గమనించండి ఒక్కసారి. పోలీస్ కానిస్టేబుల్ గురించి ఏదైనా మా డిమాండ్స్ కానీ మా సమస్యలు కానీ మేము ప్రభుత్వానికి తెలియపరుస్తున్నామంటే అది మా నుంచి వస్తే మాత్రమే అఫీషియల్ గా పరిగణించాలి. అదర్వైజ్ ఎవరైనా కూడా దీక్షలు చేస్తున్నాము ఎస్ఐఎన్ కానిస్టేబుల్ మీద, ధర్నాలు చేస్తున్నామని చెప్పేసి మమ్ముల కాదని ఎవరు పిలుపునిచ్చినా కూడా దాన్ని మీరు పరిగణలోకి తీసుకోవద్దు. నెంబర్ 1 పాయింట్ ఇది ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు విషయానికి వస్తే జియో నంబర్ 46 అనేది ఎంతటి ఘోరం అంటే, గత 2 సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నాం ఆ జియో నంబర్ 46 మీద. వై బికాజ్ ఈ రోజు ఈ యొక్క కరోనా లాంటి జియో వల్ల గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మా మెరిట్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా మేము ఎందుకు ఈ పోటీ పరీక్షలకి మేము ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి అనుమానాన్ని ఇది వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే కష్టపడి మంచి మార్కులు సాధించినప్పటికీ ఉద్యోగం రావట్లేదు ఈ జియో నంబర్ 46 వల్ల. గత ప్రభుత్వం మాకు ఈ జియో నంబర్ 46 తీసుకొచ్చి ఈ విధంగా మనం నష్టపరిచిందని తెలిసే కదా ఎలక్షన్స్ లో మీరు మాకు ఇచ్చినటువంటి హామీ పరంగా మేము పనిచేస్తాం. మీకు గ్రామంలో తిరిగినాము, మీకోసం మేము ఓట్లు వేయించినాము, అమ్మలకల కాలు పెట్టినాము. మీకు తెలియదా ఇది? హర్షవర్ధన్ రెడ్డి సార్ మీకు తెలియదా? రియల్ సార్ మీకు తెలియదా? మినిస్టర్ సూరవ్ సార్ మీకు తెలియదా? రేవంత్ రెడ్డి సార్ గారు మీకు తెలియదా? మేము ఎలక్షన్ బిఫోర్ మిమ్మల్ని కలిసాము, అధికారంలోకి వచ్చినా కూడా మిమ్మల్ని కలిసాం. మేము సీతక్క కూడా తెలుసు, మా అక్క మంచిది. ఏమన్నదంటే, తమ్ముడు నేను గద్దెక్కిన వెంటనే మీ యొక్క జీవో మొత్తం కూడా అంతా డిమాలిష్ చేసేసి మీకు నేను ఉద్యోగోచితంగా చేస్తా అని చెప్పింది. అక్క ఇప్పుడు ఎక్కడుందో తెలియదు. తీన్మార్ మల్లన్న మాయల మరాఠీ అంటే తీన్మార్ మల్లన్న చెప్పొచ్చు మన ఇవాళ. ఎందుకంటే మేము ఏడ్చుకుంటా పోయి అతని దగ్గరికి వెళ్ళి, అన్న ఈ జియో నంబర్ 46 వల్ల ఈ విధంగా గ్రామీణ ప్రాంతాలందరికీ కూడా చాలా అన్యాయం జరుగుతుంది, మీకు 126 మార్క్స్ 127 మార్క్స్ వచ్చినా కూడా మాకు ఉద్యోగాలు రావట్లేదు అంటే ఆయన చెప్పిన ఒక మాట, తమ్ముళ్ళు మీరందరూ కూడా మీకు ఉద్యోగాలు రావాలంటే ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలి. రాబోయే ప్రభుత్వం ఏదైనా సరే నేను మాట్లాడి మీకు ఉద్యోగం వచ్చే విధంగా చేస్తా అని చెప్తే ఆ మహానుభావుని మాట కూడా విని మేమంతా కూడా ఎలక్షన్ లో పనిచేసినాము. కాంగ్రెస్ పార్టీని తెచ్చేటువంటి దానిలో మేము ప్రధాన పాత్ర పోషించినాము. కాబట్టి దయచేసి ఇప్పుడు తిరుమలన్న గారు ఎమ్మెల్సీ కూడా అయ్యారు, ఒక్క రోజు కూడా మాట్లాడినటువంటి పాపన పోలేదు. అది ఇప్పుడు మేము చెప్పదలుచుకుంటే సూటిగా, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మిమ్మల్ని ఒకటి నేను అభ్యర్థిస్తున్నా, మీరు జియో నంబర్ 46 వాళ్ళకి న్యాయం చేయడానికి మీకు ఎవరు అడ్డుస్తున్నారు? మిమ్మల్ని కలిసి మేము అడిగినప్పుడు మీరేమన్నారంటే, అది బీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వం తెచ్చింది కదా, మేమేం చేయాలంటే ఆ ప్రభుత్వం తెచ్చింది కాబట్టి మిమ్మల్ని మేము తెచ్చినాము. మరి ఇప్పుడు ఆ ప్రభుత్వం కూడా మొన్న మనకి అసెంబ్లీ సమావేశంలో కూడా వాళ్ళు అన్నారు, జియో 46 బాధితులకు న్యాయం చేస్తే మేము అడ్డు రాము, వాళ్ళకి న్యాయం చేయొచ్చు అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు తప్పని తెలుసుకున్నారు. ఇంకా మీకు ఎవరు అడ్డొస్తున్నారు? బ్యాక్లాగ్ పోస్టులు 1000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి, మమ్మల్ని భర్తీ చేయడానికి మీకు ఏమవుతుంది? కాబట్టి సూటిగా మీద ప్రశ్నిస్తున్నా, ఐ వుడ్ లైక్ టు క్వశ్చన్ టు ద గవర్నమెంట్, వై డిడ్ ఫైట్ ఫర్ ఎ సెపరేట్ తెలంగాణ? ఇట్ వాజ్ ఆల్సో ఫర్ జాబ్స్, రైట్? ఎందుకనంటే మన నియామకాలు, మన నిధులు, మన అంతా కూడా వాళ్ళు దోసుకుపోతున్నారు కదా, మనం సపరేట్ తెలంగాణ కావాలని చెప్పేసి అనుకున్నాం. మరి ఏం చేస్తున్నారు అంటే, ఈ ఆంధ్ర వ్యక్తి వివి శ్రీనివాసరావు గారు
ఇతని మించి ఇతని కంటే నిష్ణాతులు మన రాష్ట్రంలో లేరా అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఎందుకు అతన్ని కొనసాగిస్తున్నారు? ఓకే, he was appointed by last government, we accept it, but our question is why you people continue still that person? సో కాబట్టి మేము అతన్ని వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి మిస్టర్ వివి శ్రీనివాసరావు, ఐ షేమ్ ఆన్ యూ. వై? బికాజ్ యూ చీటెడ్ ఎంటర్ తెలంగాణ లోకల్ ఏరియా, లోకల్ క్యాండిడేట్స్, మెరిట్ ఆస్పిరెంట్స్. More than 10 members, our friends, committed suicide just because of you only. If you have integrity, then you resign your job. అంతకంటే ఎక్కువ మాట్లాడలేను. ఎందుకంటే ఈ రోజున మేమంతా కూడా స్ట్రగల్స్ అనుభవిస్తున్నాం. దయచేసి జియో నంబర్ 46 ని గనక మీరు రద్దు చేసి, మీరు ఆ జియో నంబర్ 46 ని గనక ఈ టీఎస్ఎస్పీ అంటే ఇప్పుడు మనం టీజీఎస్పీ అంటాం అనమాట, ఆ పోస్ట్ నుంచి మినహాయించి గనక మీరు రాబోయే నోటిఫికేషన్ లో ఆ జియో నంబర్ 46 ని మినహాయించి టీజీపీఎస్ ని సపరేట్ గా 2016లో 2018లో ఏ విధంగా నియామకాలు జరిపారో ఆ విధంగా జరపాలని చెప్పేసి మేము ఈ రోజున ఈ ప్రశ్నలు పెట్టడం జరిగింది. అలా రాని ఎడల నోటిఫికేషన్ లో మళ్ళీ జియో నంబర్ 46 ని ఇంప్లిమెంటేషన్ చేస్తే మాత్రం మా మిత్రులు ఎవరు కూడా లక్షలాది మంది ఉంటారు. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అప్లై చేసే వాళ్ళు మోర్ దెన్ 10 lakhs ఉంటారు. కాబట్టి ఎవరు కూడా అప్లై చేయనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది రాష్ట్రంలో. నేను ఈ మాట ఎందుకు బలంగా చెప్తున్నానంటే, ఇవాళ మేము గత 15 రోజుల క్రిందట ప్రొఫెసర్ కోదండరాం సార్ గారిని కలవడం జరిగింది. సార్ ఒక మాట చెప్పిన సూటిగా, అతను తప్పులేదు అందరూ, ఎందుకంటే పైన అధికారులు చెప్తున్నటువంటి విషయాన్ని ఆ సార్ మాకు చెప్పడం జరిగింది. ఏమన్నారంటే, తమ్ముళ్ళు మీరందరూ కూడా నా దగ్గరకు వస్తున్నారు కదా పదే పదే, కానీ జియో నంబర్ 46 అనేది అప్కమింగ్ నోటిఫికేషన్ లో కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు, మళ్ళీ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు, దాన్ని తీసేయడానికి లేదంటని చెప్పేసి అంటున్నాడు. ఎందుకు సార్ తీసేయడానికి లేదు అంటే, ఇగో ఒక్కొక్క జిల్లాల అంటే 2-3 జిల్లాల మాత్రమే చాలా మంది సెలెక్ట్ అవుతున్నారంట, చాలా మంది జిల్లాల నుంచి రావట్లేదంటుంది. నేను ఒకటి చెప్తున్నా, ఇప్పుడు అన్ని జిల్లాల నుంచి వెళ్ళి సెలెక్ట్ కావాలని చెప్పేసి అనుకుంటే అది ఆహార పథకం కాదు, ఇది సన్నబియ్యం పథకం కాదు. నేనేమంటున్నా, జిల్లాల వారీగా మనం సెలెక్ట్ చేయడానికి మనకి సివిల్ కానిస్టేబుల్ ఉంటాయి, ఏఆర్ కానిస్టేబుల్ ఉంటాయి, అవి డిస్ట్రిక్ట్ వైజ్ ఫిల్ చేస్తారు. మరి ఇందులో టీజీఎస్పీ అంటే ఫుల్ ఫామ్ తెలుసా కనీసం అని చెప్పేసి అడుగుతున్నాం మన మంత్రులను. కానీ ఉన్నటువంటి బోర్డు వీసీ నీకు తెలుసా కనీసం? మీకు దాని యొక్క అబ్రివేషన్ తెలుసా? టీజీఎస్పీ అంటే అబ్రివేషన్ ఏంటి? ఎస్పీ అంటే రాష్ట్రం ఏంటి? స్పెషల్ పోలీసే కదా. స్పెషల్ పోలీస్ అంటే స్పెషల్ పర్సన్స్ ఉండాలి కదా మరి అందరూ. మరి నువ్వు ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క జిల్లాకి పంచాలనుకుంటే దానికి పీపీ అని పెట్టు, లాస్ట్కి పంపకాల పోస్ట్ అని పెట్టు. అలాంటప్పుడు దానికి నువ్వు ప్రిలిమ్స్ పెట్టకు, దానికి ఈవెంట్స్ పెట్టకు, దానికి మెయిన్స్ పెట్టకు. మరి టీఎస్పీ స్పెషల్ పోలీస్ అంటేనే మెంటల్ గా ఫిజికల్ గా చాలా ఫిట్ గా ఉండాలి, ఆ పర్సన్ మాత్రమే దానికి ఫిట్ అన్నమాట. మరి అలా కాకుండా లేదు ఈ జాబ్స్ ని మేము ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ పెడుతున్నామంటే, లాస్ట్ గవర్నమెంట్ లో మీరు ఇచ్చిన నోటిఫికేషన్ ఎందుకు చెప్పలేదు? మేము టీజీఎస్పీని ఈసారి మేము డిస్ట్రిబ్యూట్ గా ఇస్తున్నామని చెప్పేసి ఏదైతే సివిల్ ఏఆర్ని నువ్వు డిస్ట్రిబ్యూట్ దీన్ని పోస్టులు అన్నావు కదా, మరి టీఎస్ఎస్పీ కూడా ఇవి కూడా ఎందుకు అనలేదు? ఆ విధంగా మాకు కపట నాటకం ఆడి మాకు చెప్పకుండా మొత్తం ప్రిలిమ్స్ మెయిన్స్ అంటే అయిపోయిన తర్వాత కట్ ఆఫ్ ఇంకొక 1 month అయితే రిజల్ట్ వస్తానగా ఈ జియో గురించి మాకు తెలియకుండా దాచిపెట్టడం అంటే అర్థం ఏంటిది? ఈ ఉద్యోగాలు ఎవరికి ఇవ్వడం కోసం అది మేము అడుగుతున్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దయచేసి దీన్ని గమనించాలి, దయచేసి దీన్ని గమనించాలి. మీకు అనిపించవచ్చు అది ఒక జస్ట్ జాబ్ అని, అది మా భవిష్యత్తు, అది మా భవిష్యత్తు. ఇలా అది చేసిన తప్పడం వల్ల ఈ రోజు మేమంతా కూడా మెరిట్ స్కోర్ మా అందరూ ఒక హార్టికల్ మీకు నెంబర్ ఇస్తాము, మా మార్క్స్ చెక్ చేసుకోండి. మా అందరూ కూడా 125, 123, 120 మోర్ దెన్ 120 మార్క్స్ ఉంటాయి అనమాట. కానీ ఈ రోజున టీఎస్ఎస్పీ వెటర్నరీ మొత్తం రిక్రూట్ అయిన వాళ్ళు 70 మార్క్స్, 80 మార్క్స్, 90 మార్క్స్, 100 మార్క్స్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చెప్పండి ఎవరు ఇక్కడ ఫిట్ ఆ జాబ్ కి? దయచేసి ఇవన్నీ గట్టిగా మాట్లాడుతున్నాను చెప్పేసి ఆ విధంగా చెప్తున్నాను నేను. కాబట్టి ఈ విధంగా తప్పిదాలు జరగదు. అరే ఎడ్యుకేషన్ లో మనకి ప్రియారిటీ మెరిట్ మార్క్స్ ఇవ్వకపోతే ఇంకా మీరు ఆ విధంగా భర్తీ చేస్తాను అర్థమైందని చెప్పేసి అడుగుతున్నా. కాబట్టి దయచేసి ఒక్కసారి జరిగినటువంటి తప్పిదాన్ని మళ్ళీ మీరు రిపీట్ చేయదు. గౌరవ రేవంత్ రెడ్డి గారు, మీకు మేము సూటిగా చెప్తున్నాము, ఈ రోజున మేము ఇక్కడికి వచ్చినామంటే మా డిమాండ్స్ ఇవన్నీ కూడా 30 సంవత్సరాలు ఖచ్చితంగా మీరు ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఎందుకంటే 2020లో నోటిఫికేషన్ వచ్చింది, ఇప్పటిదాకా రాలేదు. కాబట్టి చాలా మంది మా అభ్యర్థులు కూడా ఆ విషయంలో కూడా నిరాశపడుతున్నారు, మాకు ఛాన్స్ ఉంటుందో లేదో అని చెప్పేసి. కాబట్టి తప్పకుండా జియో నంబర్ 46 ని టీజీఎస్పీ మినహాయించాలి. మా మిత్రులు చెప్పినట్టుగా వివి శ్రీనివాసరావు మాత్రం ఖచ్చితంగా రాజీనామా చేయించాలి. అవునా, నేను ఒక క్వశ్చన్ అడుగుతా. నేను ఇప్పుడు నువ్వే ఉంటావుగా మొత్తం ఈ యొక్క పోలీసు ప్రాసెస్ అయిపోయాక మా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని ఇంకా 2-3 నోటిఫికేషన్స్ కూడా మీరే ఉంటారా? బోర్డు చైర్మన్ గా మీరే ఉంటారా? కనీసం మీకు సిగ్గు అనిపించట్లేదా? మేము ఈ విధంగా అంటున్నాం, ఎల్లుపోరా బాబు అంటే నువ్వు పోతలేవు. కనీసం రమ్మని చెప్పేసి గౌరవంగా పిలిస్తే కూడా ఇవాళ రేపు పెళ్లిళ్ళకి ఇవాళ వస్తాడు, నువ్వు పోరాటం నువ్వు పోతలేవు. ఎందుకు మరి నువ్వు చేయలేదా? ఇప్పుడు 60 మంది బయటకు వచ్చిన ఫేక్ బోనోఫైడ్ వల్ల మా మిత్రులకు మంచి పాయింట్ చెప్పిండు. ఏంటిదంటే 4 years ఇక్కడ
ఎక్కడైతే చదువుకుంటే మనం లోకలైజేషన్ పెడితే హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళలో కానీ ఎక్కడన్నా 10,000 రూపాయలు 20 రూపాయలు పెడితే నకిలీ బోనఫైడ్ వస్తున్నాయి. దానివల్ల లోకల్ క్యాండిడేట్ ఇక్కడ అవుతాడు 65 మార్కులు జాబ్ కొడతాడు. మేము సంఘాగల మేము 35 మార్కులు మేము సంఘాగల అంటున్నా. మేము కూడా అదే తప్పిదం చేస్తే ఇక మేము ఉన్నటువంటి మా మార్కులకి మాకు సివిల్ ఎస్ఐ జాబే వస్తుంది ఇక్కడ హైదరాబాద్ కట్ ఆఫ్ చూసుకుంటే. కానీ మేము అలాంటి ఆ దొంగ పని ఆ లంగ పని మేము చేయం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా దీన్ని గమనించాలి. మేము జియో నంబర్ 46 విషయంలో కూడా మీరు మాకు హామీ ఇచ్చారు, మీకు ఖచ్చితంగా జాబ్ ఇస్తామని చెప్పి సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. అది గెలిచేటువంటి విషయంలో మీరు మాకు సహకరించాలి. ఈ ప్రభుత్వం తప్పకుండా మీరు సహకరించాలి. ఇంకా మా మీద మీరు పెత్తనం చెల్లించాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా భూస్థాపితం అయిపోతారు. దయచేసి గమనించండి. మా రిక్వెస్ట్ ఏంటంటే నిరుద్యోగులందరూ కూడా చాలా నిరాశ నిస్పృహలో ఉన్నారు. ఒక నిరుద్యోగ సమస్య అంటే ఒక వ్యక్తి సమస్య కాదు, ఇది సమాజం సమస్య, మొత్తం యావత్ సమాజం సమస్య ఇది. ఎందుకంటే యువత బాగుంటేనే భవిష్యత్ బాగుంటుంది, రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్ బాగుంటుంది. కాబట్టి దయచేసి మేమందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, వచ్చేటువంటి నోటిఫికేషన్ లో ఉన్నటువంటి ఈ బ్యానర్ లో ఏవైతే మా సమస్యలు ఉన్నాయో డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి మేము మిమ్మల్ని కూడా కోరుతున్నాము. ధన్యవాదాలు. నా పేరు వంశీ, నేను ఖమ్మం జిల్లాకు చెందిన పోలీస్ అభ్యర్థిని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా మిత్రులందరికీ మరియు మా పోలీస్ అభ్యర్థులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో నేను కేవలం ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. కేవలం మా పోలీస్ అభ్యర్థులకి వెనకాల ఏదైతే బ్యానర్ ఉందో దాంట్లో ఉన్న కేవలం ఈ 5 డిమాండ్సే మా ప్రతి ఒక్కరికి కావాల్సింది. ఏదైతే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉందో దానికి సంబంధించిన 2025లో మాకు 20,000 తక్షణమే 20,000 కానిస్టేబుల్ నోటిఫికేషన్ కావాలి. మరియు ఎవరైతే ఏజ్ 34 ఇయర్స్ దాటి ఇబ్బంది పడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి కోసము 35 ఇయర్స్ పోలీస్ కానిస్టేబుల్ కి వెంటనే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలి. ఈవెంట్స్ ఏదైతే బెస్ట్ ఆఫ్ 3 ఉన్నాయి, అంటే మాకు ఏదైతే ఈవెంట్స్ ఈసారి 3 ఈవెంట్స్ ఉన్నాయి, అందులో బెస్ట్ ఆఫ్ 2 పెట్టి ఎవరైతే సివిల్ కానిస్టేబుల్ కి రాత పరీక్ష ద్వారా సెలెక్ట్ అయ్యే ఉద్యోగాలు ఉంటాయి, ఫైర్ కానిస్టేబుల్, ఎక్సైజ్ కానిస్టేబుల్, సివిల్ కానిస్టేబుల్, వారికి మాత్రమే ఏదైనా బెస్ట్ ఆఫ్ 2 వారికి ఉద్యోగం వచ్చేలాగా అదొకటి చేయాలి. ఇంకొకటి జియో 46 తెలంగాణలో ప్రధానమైన సమస్యలు జియోలు, జియో నెంబర్ 29, జియో నెంబర్ 317, జియో నెంబర్ 46 ఇలా తెలంగాణ ప్రభుత్వంలో చాలా ఎవరికి తెలియని జియో మొత్తం తీసుకొస్తున్నారు. సో ఏదైతే పోలీస్ కానిస్టేబుల్ గురించి ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్క వ్యక్తి జియో 46, ఈ జియో 46 నుంచి టీఎస్ఎస్పీ అనే పోస్ట్ ఉంటుంది. ఇది తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్, దీని ఫుల్ ఫామ్. ఇప్పుడు టీజీఎస్పీ, దీని కూడా తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ అంటారు. సో టీజీఎస్పీ అంటే కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా సరే వాళ్ళ ఉద్యోగం ఎక్కడున్నా సరే ఏ డిస్టిక్ పంపించినా వాళ్ళ బందోబస్తు చేయాలి, వాళ్ళ ఉద్యోగం అది. సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో జియో 46 నుంచి కూడా టీఎస్ఎస్పీ అనే ఉద్యోగాన్ని మినహాయించాలి. ఇది మా ప్రధానమైన డిమాండ్. ఇంకొకటి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా సరే 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఖచ్చితంగా నకిలీ సర్టిఫికెట్స్ ఏదైతే బోనఫైడ్ సర్టిఫికెట్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరు తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈసారి 6 నుంచి 10th వరకు పెడితే ఎస్ఎస్సీ ఉంటే వల్ల ఎక్కడ కూడా ఫేక్ సర్టిఫికెట్ తెచ్చుకోవడానికి పాసిబిలిటీ అస్సలు ఉండదు. దయచేసి తెలంగాణ ప్రభుత్వానికి, మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏమనగాంటే 6 నుంచి 10th వరకు పెట్టండి. ఎవరైతే నిజాయితీగా ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారో వారు మాత్రమే ఉద్యోగానికి అర్హులయ్యేలాగా మీరు ఈసారి మా వెనకాల ఉన్న డిమాండ్, ఈ 5 డిమాండ్లు నెరవేరిస్తే మేము ఖచ్చితంగా మీకు థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటాం. ఇంకొకటి గవర్నమెంట్ కి నేను చిన్న విన్నపం తెలియజేస్తున్నా. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన 2014 తర్వాత 2016లో 11,000 ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చారు. మళ్ళీ 2018లో 20,000 ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చారు. 2020లో కూడా ఇచ్చే వాళ్ళే కరోనా ఉండడం వలన 2022లో 17,000 ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చారు. మన ప్రభుత్వం వచ్చి 2023 డిసెంబర్, ఇది 2025 సెప్టెంబర్, అంటే ఆల్మోస్ట్ ఇంకొక 2-3 నెలలు అయితే 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇలా కేవలం ఒకే ఒక్క నోటిఫికేషన్ 2022లో ఏదైతే డిఎస్సి ఇచ్చారో 6,001 నోటిఫికేషన్ కేసీఆర్ ఇచ్చిన ప్రభుత్వంలో, మన ప్రజా ప్రభుత్వంలో ఒక 5,000 నోటిఫికేషన్ పెంచి 11,000 డిఎస్సి ఇచ్చారు తప్ప ఒక్క నోటిఫికేషన్ అయినా మీ ప్రభుత్వంలో ఇచ్చి ఎగ్జామ్ పెట్టారని నిరూపిస్తే మీరు దేనికంటే మేము దేనికైనా సిద్ధమవుతాం. ఇంకొక వ్యక్తి అంటాడు 30,000 నోటిఫికేషన్ అంటాడు, 30,000 ఇచ్చినామంటాడు. ఇంకో వ్యక్తి 60,000 ఇచ్చినామంటాడు. ఇంకో వ్యక్తి 80,000 ఇచ్చినామంటాడు. ఇంకో వ్యక్తి ఏకంగా 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామంటారు. అసలు ఇన్ని ఉద్యోగాలు ఎవరు ఇచ్చారు, ఎవరు ఎగ్జామ్ రాశానే మా అందరికీ తెలియదు. మేమైతే ఏం ఎగ్జామ్స్ రాలేదు, ఎందుకంటే ఒక్క నోటిఫికేషన్ కూడా ఎక్కడ ఇంతవరకు రాలేదు. సో ఇకనైనా మన ప్రజా ప్రభుత్వం మేల్కొని ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి మిమ్మల్ని మీరు నిరూపించుకుంటే స్థానిక సంస్థలో మీకంటూ కొంచెమైనా మాకందరికి నమ్మకం ఉంటది. సో మీరు ఇలానే వెళ్తే మాత్రం
2028లో వచ్చే ఎక్కడా కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన 11 సీట్లు ఉన్నాయో మీకు కూడా అదే గతి ఖచ్చితంగా ఆ స్థాయికి దిగజారుతారు. దయచేసి మీరు ఎక్కడైనా మేల్కొని మీ స్థాయికి ఏంటో అని మీరు నిరూపించుకొని ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే జాబ్ క్యాలెండర్ ఇచ్చి మిమ్మల్ని నిరూపించుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మా మిత్రుడు శంభు నాయక్ మాట్లాడు. నా పేరు శంభు నాయక్, ఐఎమ్ ఫ్రమ్ వరంగల్ డిస్ట్రిక్ట్. ప్రజాప్రభుత్వం ఏర్పడి 2023 డిసెంబర్ 7 నాడు ఏర్పడింది. మళ్ళీ వస్తుంది 2025 డిసెంబర్ 7 నాడు. దాదాపు 2 సంవత్సరాలు ప్రజాప్రభుత్వం వచ్చే దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇప్పటివరకు పోలీస్ నోటిఫికేషన్ లేనటువంటి పరిస్థితి. చాలా మంది ఏజులయ్యి చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రజాప్రభుత్వంలో ఇంకా విషయం ఏంటంటే జియో నంబర్ 46 ఇప్పటికీ న్యాయం జరగలేదు ప్రజాప్రభుత్వం. మాకు ఇంకా నమ్మకం ఉంది. విషయం ఏంటంటే 2008 డిఎస్సీ వాళ్ళకి 1400 మందిని ఎస్జిటి ప్రాతిపదికన 31,000 రెమ్యునరేషన్ తోని వాళ్ళకు 1400 మందిని రిక్రూట్ చేయడం జరిగింది. వాళ్ళని రిక్రూట్ చేసినప్పుడు దాదాపు 16 సంవత్సరాలు 2008 నుంచి దాదాపు 16 సంవత్సరాల వాళ్ళకి మీరు న్యాయం చేయడం జరిగింది. మమ్మల్ని న్యాయం చేయడానికి ఎవరు అడ్డొస్తున్నారు? ఏ పార్టీ అడ్డొస్తుంది? రేవంత్ అన్న ప్రభుత్వాన్ని అడుగుతున్న చుట్టుగా మమ్మల్ని న్యాయం చేయడానికి ఎవరు అడ్డం వస్తున్నారు? మమ్మల్ని న్యాయం మా కేసు అట్లనే ఉంది కాబట్టి మమ్మల్ని న్యాయం ఎవరు అడ్డం వస్తున్నారని అడుగుతా ఉన్నాం. ఇంకోటి, తెలంగాణ రాష్ట్రంలో 17 బెటాలియన్స్ ఉంటాయి. 17 బెటాలియన్స్ లో 13వ బెటాలియన్ సత్తుపల్లి బెటాలియన్. అది గిరిజన బెటాలియన్. దానికంటూ సపరేట్ పోస్టులు కేటాయించాలి, దానికంటూ సపరేట్ కటాఫ్ పెట్టాలి. ఓవరాల్ గా స్టేట్ కటాఫ్ ఇచ్చినప్పుడు అందులో రాకపోతే అక్కడ వస్తుంది గిరిజనులకి. గత 3 రిక్రూట్మెంట్ లో అక్కడ కటాఫ్ లేదు, ఏం లేదు. ప్రజాప్రభుత్వం మీద ఇంకా మాకు అభిమానం ఉంది. వీ హావ్ ఎక్స్ట్రీమ్లీ రెస్పెక్ట్ ఫర్ యూ. ప్లీజ్ జస్టిస్ రేవంత్ అన్న, మీ దృష్టికి మేము చెప్పండి. ఎస్పీ వాళ్లకు మీకు అన్ని ఇన్ఫర్మేషన్ వస్తుందా తెలియజేయండి. వాళ్ళకు న్యాయం చేయడానికి మాకు న్యాయం చేయడానికి ఎందుకు? మాకు న్యాయం చేస్తారని, రాబోయే నోటిఫికేషన్ లో 20,000 భారీ నోటిఫికేషన్ రావాలని, అందులో 18,000 ఎస్ఐ కానిస్టేబుల్, 2,000 ఎస్ఐ. అందులో ఇంకోటి విషయం ఏంటంటే ఎస్ఐకి 4 మార్కులు పేపర్, 200 జిఎస్, 200 అర్థమెటిక్. చాలా మంది అర్థమెటిక్ రాని వాళ్ళు ఉంటారు. ఎస్ఐ కొట్టాలని కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. చాలా మంది బీటెక్ చేసిన వాళ్ళు ఉంటారు, సాఫ్ట్వేర్ లో ఉద్యోగం చేసి తీరా రిక్రూట్మెంట్ వారు వచ్చి ఓడుకోబోతుండ్రు. చాలా మంది ప్రిపేర్ అయితే ఏంటంటే దానికి 400 కాకుండా 300 తగ్గించండి. జిఎస్ 150, అర్థమెటిక్ రీజనింగ్ 70, అందులో రీజనింగ్ 100 మార్కులు, 50 అర్థమెటిక్ పెట్టండి. అందరికీ న్యాయం జరగరా చేయండి ప్రభుత్వానికి. ఎందుకంటే మీ తెలంగాణ పెట్టింది నీళ్లు నిధులు నియామకాలు. ఇంకా ఆంధ్రలో పెద్ద ఇక్కడ మన మీద కొనసాగుతూనే ఉంది. అది ఒకసారి ఏపీలో కటాఫ్ ఏపీ కటాఫ్ వేలూరు శ్రీనివాసరావు గారు, మీరు ఏపీ స్టేట్ చెందినవారు కదా, మీరు చూడండి. మీరు ఉన్న రాష్ట్రంలో ఏమో టీజీఎస్పీ ఏమో స్టేట్ వైడ్ కటాఫ్ ఇచ్చారు. మీరు మా దగ్గర ఉండి మా చైర్మన్ ఉండి మమ్మల్ని జోనల్ మీద బైఫర్కేషన్ చేసి ఒక సిడిసి 1 కాంటిన్యూస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ 1, కాంటిన్యూస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ 2, ఒక రాష్ట్రాన్ని 2 మూడో విభజించి నోటిఫికేషన్ ఎక్కడ లేకుండా మేము డిస్ట్రిక్ట్ కటాఫ్ ఇస్తామని చెప్పేసి మళ్ళీ మీరు డిస్ట్రిక్ట్ బైఫర్కేషన్ మెరుగుతుంది. దాదాపు జియో వల్ల జాబ్ రాలేదని వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు. కేవలం జియో 46 వల్ల మాకు జాబ్ రాలేదని వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు. మీరు ఇక్కడ వచ్చి మా రాష్ట్రంలో మీ పెత్తనం ఏంటున్నారు? ఇప్పటివరకు ప్రజాప్రభుత్వం ఎందుకు మరి అతను ఇంకా వారి చైర్మన్లు కొనసాగిస్తున్నారు? ఇమ్మీడియట్ గా తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీ రాష్ట్రంలో ఏమో స్టేట్ వైడ్ ఇచ్చారు, మాకేమో డిస్ట్రిక్ట్ కటాఫ్ ఇచ్చేసి చాలా మంది మెరిట్ స్టూడెంట్ అంతా రోడ్ల మీద తిరుగుతున్నారు. ఇప్పటివరకు మాకు న్యాయం జరగలేదు. జియో 46 వాళ్ళకి దయచేసి అందరూ తొందరగా న్యాయం జరగాలని మీడియా మిత్రులకు చాలా ధన్యవాదాలు. నాకు అవకాశం ఇస్తున్నందుకు ధన్యవాదాలు అందరూ. మిత్రుడు మాట్లాడు. ఇక్కడ వచ్చేసిన మీడియా మిత్రులకి, అలాగే పోలీస్ నిరుద్యోగ చేసి నాతో ఉన్న సహచరులందరికీ ధన్యవాదాలు. ముందుగా నా పేరు రాజు, వనపర్తి డిస్టిక్. మాది వనపర్తి డిస్టిక్. నేను 2018లో రాసిన, అప్పుడు మెయిన్స్ లో వెళ్ళింది. అప్పుడు అవర్నెస్ లేకున్నది, ఏదో అటెంప్ట్ చేసిన జాబ్ మిస్ అయింది.
22లో చాలా కష్టపడ్డాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి గ్రామీణంలో పుట్టే ప్రతి ఒక్కరికి డాక్టరు ఇంజనీరింగ్ కావాలని ఫ్యాషన్ ఉండదు. ఎందుకంటే చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వస్తాం. మనకున్న ఆశలు గ్రూప్ 4 కానీ కానిస్టేబుల్ కానీ ఇవి ఉంటాయి. దానికోసం మనం ప్రాణం పెట్టి కష్టపడతాం. అలాగే మేము కూడా చాలా ప్రాణం పెట్టి కష్టపడ్డాం. కానీ మాకు తెలియని ఒక జియో నంబర్ మాకు ఉరితాడైంది. దానివల్ల నేను జాబ్ కోల్పోయినా. నేనే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మిత్రులు జాబ్ కోల్పోయారు. అప్పటి నుంచి ఏం చేయాలో తెలియని పరిస్థితి. బయటకు పోతే మా డిగ్రీ, మాకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ రావు. ఏదైనా పని చేస్తే పని చేయాల్సింది ఏదైనా షాపుల్లో కానీ ఏదైనా బట్టల షాపుల్లో కానీ మార్కెట్లో కానీ పని చేయాల్సి వస్తుంది. 10-12 వేల ఉద్యోగాలు అవి మాకేం సరిపోవు. అందుకని మాకున్న ఆశయం ఒకటి కానిస్టేబుల్ జాబ్ కొట్టాలని లక్ష్యం ఉంటుంది. దానికోసం కష్టపడుతున్నాం. మేము 1 ఇయర్ నుంచి కష్టపడుతున్నాము. ఇంతవరకు నోటిఫికేషన్ రాలేదు. నోటిఫికేషన్ వేయాలి. మెయిన్ గా జియో నెంబర్ 46 తీసిపేసి నోటిఫికేషన్ ఇవ్వండి. ఎందుకంటే మాకు లాస్ట్ టైం ఆ జియో నెంబర్ ఉన్న సంగతి ప్రిలిమ్స్ రాసినాము, మెయిన్స్ అయిపోయింది వరకు తెలియదు. వెరిఫికేషన్ కూడా అయిపోయింది. ఈవెన్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా బయటకు వచ్చింది. ఇప్పుడు మాత్రం మాకు తెలుస్తుంది ఆటోమేటిక్ గా నోటిఫికేషన్ లో ఉన్నదా లేదా అని తెలుస్తుంది. అప్పుడు కాబట్టి కొందరు మెయిన్స్ వచ్చిన వాళ్ళ వరకు దాని ప్రభావం ఉన్నది. ఇప్పుడేమో అప్లికేషన్ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థికి తెలుస్తుంది ఆ జియో అనేది. కాబట్టి సిచ్యువేషన్ అనేది మీకు చేయి దాటిపోతుంది. మీరు క్రాస్ మా లిమిట్ అనేది క్రాస్ అవుతుంది. కాబట్టి ముందుగానే మాతో చర్చలు జరిపి దానికి ఏ విధంగా నోటిఫికేషన్ మాడిఫై చేసి మాకు అనుకూలంగా వద్దు, మీకున్న ప్రాసెస్లోనే ఎటువంటి న్యాయ విచారణ లేకుండా, కోర్టు కేసులు లేకుండా, ఎటువంటి ఎగ్జామ్ పత్రాలు మిస్టేక్ లేకుండా, కోర్టుకు వెళ్లకుండా, కోర్టు మెట్లు ఎక్కకుండా ఒక ప్రణాళికాబద్ధంగా చేయాలని కోరుకుంటున్నాము. మెయిన్ గా ఎప్పుడు మనకు 1975లో కానీ 2009లో కానీ 14 సప్లాషప్ ఉన్నది. అది హైదరాబాద్ గురించి. హైదరాబాద్ ఫ్రీజోన్ ఉన్నది. అప్పుడు పోలీసు ఉద్యోగాలకు మినహాయించారు. ఇప్పుడు కూడా నేను చూసిన, నాకు తెలిసిన విధంగా చెప్తున్నా కాబట్టి ప్రభుత్వానికి విన్నపము. హైదరాబాద్ లో ఉండే ఏదైనా ఒక స్కూల్లో 10 నుంచి 15,000 ఇస్తే ఒక బోనఫైడ్ ఇస్తారు 1 to 4. అది తెలిసిన విషయమే. ఎందుకంటే మీకు మీడియా మిత్రులకు తెలిసే ఉంటుంది. 1 month బ్యాక్ ఒక 50 మంది బోనఫైడ్ అనే విషయం తెలిసే ఉంటుంది. ఇది జరగకుండా, ఎందుకంటే మీకు ఇంటెలిజెన్స్ లేదా, లేదంటే మీకు ఎలా వచ్చాయి మీకు ఉద్యోగాలన్న ప్రక్రియ మీకు తెలియదా? ప్రక్రియ ప్రాసెస్ లో జరిగే విధానంలో మీరు ఏదైనా తప్పు జరిగిరా, లేకుంటే ఉద్యోగాలు అమ్ముకున్నారా, అది మీకే వదిలేస్తున్నాం. అది మీరే ఆలోచించుకోవాలని. ఎందుకంటే 50 కుటుంబాలు, ఆ 50 కుటుంబాలు ఇక్కడ ఉన్న 50 కుటుంబాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేవి. ఇది కాక ఇంకొక స్టార్టింగ్ లో ఇంకొక 200 మంది, మొత్తం 250 మంది బోనఫైడ్ పెట్టి జాబ్ సంపాదించారు. అలా సంపాదించే బ్యాడ్ క్వాలిటీస్ మా గ్రామీణ ప్రాంతాలకు ఉండదు. ఎందుకంటే మేము కష్టపడతాం, మా కష్టాన్ని నమ్ముకొని ఉంటాం. మేము కష్టాన్ని నమ్ముకొని ఏడు దాకా వచ్చినాము. కాబట్టి గవర్నమెంట్ కి విజ్ఞప్తి చేస్తున్నాం. జియో నెంబర్ మీద కమిటీ చేసారు, 3 సభ్య కమిటీ. ఆ కమిటీ ఏమైందో ఏం కథనో ఆ దేవునికి ఈ భూమికే ఎరక. నాకు అనిపిస్తుంది, ఒక కమిటీ వేసారు. ప్రస్తుతం మేము మాట్లాడతాము. ఆయన దామోదర రాజన శ్రీనివాస్, శ్రీధర బాబు, కొన్నప్పుడు నేను ఆ కమిటీలో ఉన్న సభ్యులు ఆయనకే తెలియదు, నేను ఉన్నా అన్నాడు. ఏంద్రా అయ్యా మీకు మంత్రి పదవి ఎట్లా వచ్చినాయో మాకు అర్థం కాదు. కాబట్టి నేనున్నాను అంటారు కమిటీలో. ఫోన్ చేస్తే కమిటీలో సభ్యులు నీకే తెలియకుంటే మాకెట్లా ఇంత పెద్దగా జీవన వచ్చి మాకెట్లా తెలుస్తుంది? కొద్దిగా ఏదైనా మీరు ఒక మంచి హోదాలో ఉన్నారు, దానికి తగ్గట్టుగా మీ ఏదైనా ప్రవర్తన ఉండాలి. కానీ దాన్ని అతిక్రమించేస్తారు మీరు. మాకు అసలు ఏం అర్థమే కావట్లేదు. ప్రజాప్రభుత్వం ఉంటారు, ఏం ప్రజాప్రభుత్వమే అర్థమే కాదు. ఏం చిత్తశుద్ధి ఉంది రేవంత్ రెడ్డికి? నాకు తెలియదుగా చిత్తశుద్ధి ఉంటాయి. ఏం చిత్తశుద్ధి ఉంది నీకు? 3170 అట్లే ఉంది. జియో నెంబర్ 55/29 వచ్చింది. జియో నెంబర్ అట్లే ఉంది. ఏమన్నా ఉంటే హైకోర్టులో గెలిస్తే సుప్రీంకోర్టు అవుతావు. డబ్బులు ఉన్నాయని సుప్రీంకోర్టు పోతావా? ఎప్పటికైనా ధర్మం గెలుస్తుంది. ఇది మాత్రం ఫ్యాక్ట్. కాకపోతే టైం పట్టవచ్చు. ఆ టైం తగ్గట్టుగా ధర్మం గెలుస్తుంది. మీరు ఒక ఎలక్షన్స్ ముందు ఒక మాట అన్నారు. ఎందుకంటే 30 మంది నిరుద్యోగులు ఉన్నారు. మీరు 30 మంది మీ పేరెంట్స్ 90 లక్షల మంది అంటారు. నిర్మించడం తెలిసిన వాళ్ళకి పిలవడం చాలా ఈజీ. నిర్మించడం తెలిసిన మాకు ఈ ప్రభుత్వాన్ని పిలవడం చాలా సింపుల్. ఎందుకంటే 30 into 2 90 లక్షల మంది ఓటేస్తే మన ప్రభుత్వం గెలుస్తుందన్నారు. మేము 30 లక్షల మంది ఇంకొక ఇద్దరిని కానీ ఇంకొక 4 1,20,000, 1,20,00,000. కాబట్టి నిర్మించడం తెలిసిన మాకు కూలగొట్టడం చాలా సింపుల్. చాలా అంటే చాలా సింపుల్. మాకు చాలా చిన్న పని అది. కాబట్టి మేము అట్లా చేయదలుచుకోలేదు.
ఆ పరిస్థితికి మీరు తీసుకురానివ్వకండి. మెయిన్ గా తీసుకురానివ్వకుండా మాతో చర్చలు జరపండి. చర్చలు జరిపి మాకున్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలని ఆశిస్తున్నాము. ఎందుకంటే మెయిన్ గా బీబీసీ న్యూస్ లో ఈ అసలు మన చట్టబద్ధ సంస్థ నావే అది రాజ్యాంగబద్ధ సంస్థ నాకు పీజీపీఎస్సీ లేక ఏపీపీఐ మన నార్మల్ గా ఎంపీఎస్సీ లేక చట్టబద్ధ సంస్థ అది. ఆయన ఒక సైన్ చేస్తే అయిపోతాడు. ఆయన ఏదో పెద్ద ఈ భూమి మీద ఆయన అంత తెలివి ఎవరు లేనట్టు 2018 ఆయన 2022 ఆయన కూడా ఆయన కంటిన్యూ చేస్తున్నారు. వేరే వాళ్ళు లేరా ఎవరైనా తెలంగాణలో? ఆయన ఒక్కడే ఉన్నాడా? పక్కన ఆయన సొంత రాష్ట్రంలోనే స్టేట్ వైడ్ కట్టప్ ఇచ్చి మన రాష్ట్రంలోనేమో మన నీళ్లు మన నిధులు నియామకాలు అనుకుంటా మన నీళ్లు మన ఉప్పు మనసు గాలి తీసుకుంటూ మనల్నే మోసం చేస్తున్నాడు. ఇంకా ఆయనే ఉంచుకున్నారు మీరు. ఇది ఎక్కడో నాకు అర్థం కావట్లేదు. మనమే ఆయనకు జీతం ఇచ్చి మనమే పని చేయించుకుంటున్నాం. ఆయన మనగా వెళ్ళి పొడుస్తున్నాడు. నాకు అది అర్థం కాదు. ఆయన కూడా పులిబిడ్డ అంటాడు రేవంత్ రెడ్డి. ఏం పులిబిడ్డ? ఆయన ఉమ్మడి మార్నింగ్ వల్లగా చాలా లాస్ అయింది. నాకు వనపర్తి డిస్టిక్ కాకుండా నాకు ఏ డిస్టిక్ వచ్చినా నాకు జాబ్ వచ్చు. మెయిన్ గా లాస్ అయిందంటే ఉమ్మడి మార్నగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్. వీళ్ళే మీకు సీట్లు గెలిచింది. హైదరాబాద్ ఎన్ని వచ్చినాయి మీకు? ఒక్కరు కూడా రాలేదు. 15 సీట్లు ఉంటే ఒక్కరు కూడా రాలేదు. మొన్న ఆయన ఒక్కరు వచ్చింది సికింద్రాబాద్. ఆయన ఓడిపోతే మేడం పాపం చనిపోతే ఇప్పుడు గెలిచిండ్రు ఒక్కడు. మీకు సీట్లే రాలే అసలు హైదరాబాద్కి ఎక్కువ ప్రయాణిస్తున్నారు మీరు. మాకు సీట్లు వచ్చింది. ఆ సీట్లు వచ్చిందల్లా మీకు మా గ్రామీణ ప్రాంతాలలోనే. కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్న గవర్నమెంట్కి ఇప్పటికైనా చేయి జారిపోతే ఏం లేదు. మీతో టైం ఉంది, మాతో టైం ఉంది. మాకు చర్చ జరిపండి. ఎందుకంటే మాకు ఆర్థికంగా చాలా నష్టపోతున్నాం మేము. ఎందుకంటే అప్పులు తెచ్చుకొని చదువుతున్నాం. కాబట్టి మాకు దయ ఉంచి కొద్దిగా నోటిఫికేషన్స్ ఇవ్వాలని గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నా. నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మా ఇంకో మిత్రుడు వెంకట్ మాట్లాడుతున్నాడు. కేవలం 1 నిమిషంలో ముగించాలి. మనం కూడా ఎక్కువసేపు అందరికీ నమస్కారం. నా పేరు వెంకట్, కామారెడ్డి జిల్లా, మాది జుక్కల్ నియోజకవర్గం. అయితే మేము ఇక్కడ వచ్చాము, ముగించేస్తారు. ఏంటంటే మాది జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ముఖం తెలియని ఒక ఎన్ఆర్ఐ అభ్యర్థిని మేము ఎన్నుకున్నాము. అసలు కాంగ్రెస్ మిత్రుడు మహేష్ మాట్లాడతాడు. నా పేరు మహేష్, మహబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులకి, నాతోటి నిరుద్యోగ చేసి మిత్రులకి అందరికీ శుభాభినందనలు. నా లైఫ్లో జరిగిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను జియో నెంబర్ 46 వల్ల నేను ఎంత లాస్ అయ్యాను. నాది ఏజ్ 30కి వస్తుంది. నా ఏజ్ 2018లో రాశాను, 20లో రాశాను. 2018లో ఏజ్లో పోయింది జాబ్, 20లో జియో నెంబర్ 46 వల్ల పోయింది నా జాబ్. నాకు 25 మార్క్స్ వచ్చాయి. 25 మార్క్స్ వచ్చాయి నాకు. నాతో పాటు చదువుకున్న నా మిత్రులకి హైదరాబాద్లో 100కి 95కే వచ్చాయి వాళ్ళకి జాబ్స్. నాకు 125 అయినా కూడా రాలేదు నా డిస్టిక్లో. ఇది నా లైఫ్లో ఎంత ఇబ్బంది అయిందనంటే, నాకు ఏ జాబ్ చేయలేక, ఎటు పోలేక, మనీ సంపాదించుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నాం. అలా ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లో జియో నెంబర్ 46 అనేది ఖచ్చితంగా తీసేయాలి. అలాగే ఏజ్ అనేది 35కి ఉంచాలి కంపల్సరీ. ఫస్ట్ అండ్ మోస్ట్ బోర్డు చైర్మన్ని ఖచ్చితంగా తొలగించాలి. అతని వల్ల చాలా ఇబ్బంది అవుతుంది మా మిత్రులందరికీ. ఓకే. నా పేరు రవిప్రకాష్, నాది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. ప్రత్యేకంగా ఈ పోలీస్ నోటిఫికేషన్ కు సంబంధించి ఈరోజు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఫస్ట్ ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది మేము కాబట్టి మాతో చర్చలకు రండి. ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు మీరు అప్లికేషన్ ఫీజులు ఏం తీసుకోమన్నారు కాబట్టి అప్లికేషన్ ఫీజు తీసుకోరాదు. మొట్టమొదటిగా వేలకు వేలు విద్యార్థుల నుంచి కలెక్షన్ చేసుకొని కొన్ని కోట్ల స్కామ్ అప్లికేషన్ ఫీజు నుంచే మొదలవుతుంది. ఇంకొకటి, ఈవెంట్స్ పెట్టాలంటే ఈవెంట్స్ ఒకవేళ ఐటు చెక్ చేస్తే డిజిటల్ మాన్యువల్ ముందే క్రియేట్ చేయండి. దీని డిజిటల్ వల్ల ఒక్కొక్క చిన్న మిస్టేక్ వల్ల ఏ ఒక్క పాయింట్ తక్కువ వచ్చినా నాకెక్కడో న్యాయం జరుగుతా అని చెప్పేసి నష్టపోయిన అభ్యర్థి కోర్టులలో కేసులు వేసుకొని అడ్వకేట్ల జేబులు నిండుతున్నాయి, మా జేబులు ఖాళీతుంటాయి. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ కావాల్సింది నెగిటివ్ మార్క్స్ పెడితే ముందే చెప్పండి. ఇంకొకటి ఏంటంటే, మీరు లేనిపోని జీవోలు ఏమైనా తీసుకొచ్చింది ఉంటే విద్యార్థులకు మేలు చేసే విధంగా ఉండాలి కానీ విద్యార్థులకు కీడు చేసే విధంగా ఉండరాదు. అదే విధంగా ఈ రోజు
ఇప్పుడు కూర్చున్న ముఖ్యమంత్రి నారాయణపేట డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో జీవో నెంబర్ 46 వల్ల కేవలం 3% వస్తుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ గుండెమల్లు, కొత్తపల్లి, కోస్గి ఇవన్నీ కూడా నారాయణపేట డిస్ట్రిక్ట్ వస్తాయి. ఒక 3% ఉంటే ఆ 3% లో క్యాస్ట్ వైజ్ గా డివైడ్ చేస్తే మీకు వచ్చిన ఉద్యోగాలు 100 ఉంటే 3 జాబులు. ఆ 3 జాబులను నువ్వు ఎన్ని కులాలకు వంచుతావు అని చెప్పి నిన్ను అడుగుతున్నా. ఇదే విధంగా ఈ రోజు నిన్ను గెలిపించింది కేవలం నిరుద్యోగులు మాత్రమే. ఆ రోజు ఇదే రియాజ్ సార్ గారు ఇదే బస్సు యాత్ర పెట్టుకుని ఆకసన్న లేడా, నవీన్ పట్నాయక్ లేడా, ఆ నిరుద్యోగ బస్సు యాత్ర పెడితే నీవు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే మీరు ఈ సీఎం పీఠ మీద కూర్చున్న పాత్రలో నిరుద్యోగుల పాత్ర ఉందని చెప్పేసి సభా వేదికగా చెప్పినావు కదా అన్నా. మీరు గుర్తుకు రాలేదా? 2 సంవత్సరాలు కావస్తుంది. 2 సంవత్సరాలు కాబట్టి ఒక్క రోజైనా నిరుద్యోగులతో చర్చలకు పిలిచినవా అన్నా? 4,000 నిరుద్యోగ వృత్తి అన్నవే, హాస్టల్లో ఫీజు గుట్టుకోవడం నెలకు 6,000. 2 సంవత్సరాలు దగ్గరకు వస్తుంటే 10 ఒకవేళ 12 అనుకున్నా కూడా 20 నెలలకు లెక్కేసుకున్నా 6,000, 60,000, 1,20,000 ఖర్చులు పైన అన్నా. మా 4,000 నిరుద్యోగ వృత్తి ఎక్కడుందని చెప్పి అడుగుతున్నా. అదేవిధంగా ఈ రోజు డిప్లొమా గానీ, బీటెక్ గానీ, డిగ్రీలు గానీ, పీజీలు గానీ చేసిన వాళ్ళకు స్కాలర్షిప్ లేడున్నా. వాళ్ళ అకాడమిక్ రాకపోతే వాళ్ళ జేబుల నుంచి రుజువులు చేసుకుంటున్నారు కాలేజ్ యజమాన్యం. మరి మీరు ఎందుకు ఇవ్వట్లేదు అన్నా? ఈ రోజు ఉద్యోగాలు ఉన్న వాళ్ళు 58 సంవత్సరాల వరకే చేయలేకపోతున్నారు. 61 సంవత్సరాలకు పెంచే దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది? వాళ్ళ కనీసము రిటైర్మెంట్ పింఛన్ లేక మీరు ఏజ్ పెంచుతున్నారు. ఈ రుజుకు చెప్పడం లోపల ఉన్నది. ఈ రోజు వాళ్లకు 61 సంవత్సరాలు చేసే ఆలోచన లేదు. ఇక్కడ యువకులం ఉందన్నా. ఈ పోలీస్ బందోబస్తు మీ రాజకీయ నాయకులకే కదా చేసేది, మా కోసం మేము చేసేది. మీకేమన్నా అయితే కదా మీరు సెక్యూరిటీగా ఉండేది. ఈ రోజు ఆ ఆలోచన మీకు లేదా? ప్రతి 2 సంవత్సరాలకు పోలీస్ నోటిఫికేషన్ వస్తాయి. మరి మీరు ఎక్కి 2 సంవత్సరాలు అయిపోతుంది. మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిండ్రు కదా నోటిఫికేషన్, జాబ్ క్యాలెండర్. ఆ జాబ్ క్యాలెండర్ ఏదో గెలవాలని చెప్పి ఇచ్చిండ్రు అనుకుందాం. ఇప్పుడు అది లేదు. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిండ్రు అన్నా. మీరు ఏ సంబంధం నోటిఫికేషన్ ఏడుంది? ఇదే ఇందిరా పార్క్ దగ్గర జీవో నెంబర్ 46 గురించి ఇప్పుడు కూర్చున్న ముఖ్యమంత్రి గారు వచ్చి జీవో నెంబర్ 46 మేము అధికారంలోకి వస్తే తొలగిస్తామని చెప్పి మాట ఇచ్చిండ్రు కదన్నా. ఎక్కడ పోయిండ్రని చెప్పి అడుగుతున్నాం. ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరికి వెళ్ళినాం కదా. 7.5 మీరంతా మీరు ముఖ్యమంత్రి కావాలన్న కోసము మేము కష్టపడి మీ కోరికలు నెరవేర్చడం. మరి మా కోరికలు ఏడున్నాయన్నా? మా కోరికలను తుంగలో తొక్కిడిస్తారా? ఈ సభా వేదికగా నేను ఒకటే చెప్తున్నా. మీరు ప్లేస్ చెప్పినా సరే, డేట్ చెప్పినా సరే, సమయం చెప్పినా సరే మీరు సిద్ధం. సచివాలయం సాక్షిగా జీవో నెంబర్ 46 నువ్వు ఏ సమాధానం ఇచ్చినావు? లోపలికి పిలుచుకొని జరసేపు చర్చలు చేసి టీవీ స్క్రోలింగ్ ఇచ్చుకొని ఎక్కడ పోయిందన్నా జీవో 46? ఈ జీవో 46 వల్ల ప్రత్యేకంగా నీ నియోజకవర్గంలోనే నష్టపోతున్నారు. ఇది ఒకటి గుర్తుంచుకో. మమ్మల్ని చర్చలకు పిలిపించు. జీవో నోటిఫికేషన్ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా లేదని చెప్పేసి మాతోనే చర్చలు జరుపు. మీరు ఏ విధంగా ఇస్తున్నారో కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అన్నా మాకు. ఇంకొకటి ఏంటంటే ఈవి శ్రీనివాసరావుకు మీకున్న సంబంధం ఏందో తెలియదు కానీ అప్పుడు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఆయన తొలగించిందంటే ఒక్కరు తొలగించరు. తర్వాత అన్ని శాఖలు మారినాయి కానీ ఈయన శాఖ మాత్రం మారదు. ఇది మరి మీకు లోపల ఉన్న అనుబంధం ఏందో ఒకసారి మాకు కూడా చెప్తే అర్థమవుతుంది. తెలంగాణలో ఉన్నవానికి తెలంగాణ శాఖకు సంబంధించింది ఇయ్యరు, ఆంధ్ర వ్యక్తులకు ఇస్తారు. ఇది ఎక్కడి న్యాయం అని చెప్పి అడుగుతున్నా. ఏమన్నా ఉంటే తెలంగాణకు మేలు చేసే విధంగా ఉండాలి కానీ తెలంగాణ పిల్లలకు కీలు చేసే విధంగా ఉండరా అన్న. ఇప్పుడు ఏదో బోగస్ సర్టిఫికెట్లు, బోనఫైడ్లు పెట్టుకొని వచ్చిండ్రు కదా. మీరు 6th నుంచి 10th వరకు ఉంటే ఎస్ఎస్సీ మెమోలో ఏ స్కూల్లో చదువుకున్నారో స్కూల్ పేరు వస్తుంది. ఆ బోనఫైడ్ కూడా అదే ఉంటది. అక్కడ ఫ్రాడ్ జరగడానికి అవకాశం ఉండదు. మీరేదైతే 1 to 4 అని చూసుకుంటున్నారో అది కౌంట్ కాకుండా చూసుకోండి. ఇది ఒకటి చేయాలని చెప్పి కోరుతున్నా. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం అన్న, అయిపోయింది. నల్లగొండకి టైగర్ అని చెప్పుకొని మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎలక్షన్ ముందు ఉఫ్ అంటే జీవో నెంబర్ 46 ఎగిరిపోద్దని చెప్పిండు. ఇంతవరకు ఆయన ఉఫ్ అని ఎందుకు అనట్లేదో మాకు ఇంకా అర్థం కావట్లేదు. నల్లగొండ జిల్లాలో ఉన్న విద్యార్థులందరూ కూడా దయచేసి ఒకసారి ఆయన ప్రశ్నించాలి. ఎక్కడ వేరు ఈ 3 జిల్లాలలో కలిపి చాలా మంది మినిస్టర్లు ఉన్నారు. వీళ్ళందరినీ కాదని హైదరాబాద్ కు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేల యొక్క మినిస్టర్లను కంప్లీట్ వేయడం ద్వారా మీ అందరు మినిస్టర్లకి చేత కావట్లేదా అని మేము అడుగుతున్నాం. 4 జిల్లాలలో ఉన్న మినిస్టర్లకు చేత కాక
లబ్ధి పొందిన జిల్లాలో వాళ్ళని నష్టపోయిన జిల్లాలకు న్యాయం చేయమంటే ఎక్కడైనా చేస్తారా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎక్కడున్నా కనీసం మీరు ఒకసారి ఈ వీడియో చూడండి. నేను సీఎం క్యాండిడేట్ అని చెప్పుకోవడం కాదు. నల్లగొండ జిల్లాకు అన్యాయం జరుగుతున్నప్పుడు అసలు రాజీనామా చేసుకోవడం కాదు. మేము ఎప్పుడో చూడనప్పుడు తెలంగాణకు అసలు రాజీనామా చేయడం కాదు, ఇప్పుడు రాజీనామా చేస్తున్నామని చెప్పాలి. ఇప్పుడు తెలంగాణ విద్యార్థుల పాలిట ఇంకోసారి చెప్తున్నాం, గవర్నమెంట్ లో జీవో నెంబర్ 46 పెట్టి నోటిఫికేషన్ ఇస్తాన్న మాట ఎవడి నోట్ల నుంచి వచ్చినా ఆ రోజు వాడి పతనం శాసిస్తాం. మేము చెప్తున్నాం, ఎవడైనా పోలీస్ నోటిఫికేషన్ మరొకసారి ఈ 46 జీవో ఉంటది ఉండి మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తా అంటే జైలుకైనా పోతాం, కానీ ఇంకోసారి ఆ నోటిఫికేషన్ ఈ రోజు మేమందరం పదవులను ఇస్తున్నాం. మేము ధర్నా చౌకలు చేయడానికి ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు, మేము జీవో నెంబర్ 46 సపోర్ట్ చేసిన వాళ్ళకి పదవులు ఎవరెవరికి వచ్చినా చెప్తా వినండి. మహేష్ కుమార్ గౌడ్ కి ఈ రోజు ఎమ్మెల్సీ వచ్చింది, పిసిసి వచ్చింది, మల్లు రవి గారికి వచ్చింది, హర్షవర్ధన్ రెడ్డికి వచ్చింది, లేకపోతే ఇంకెవరు చామల కిరణ్ కుమార్ రెడ్డికి వచ్చింది, రియాజ్ కి వచ్చింది, వీళ్ళ ధర్నా కోదండరామ్ సార్కి వచ్చింది. వీళ్ళందరూ మాత్రం ధర్నా చేపించారు. అద్దంకి దయాకర్ సార్ వీళ్ళందరికీ వచ్చింది. కానీ మా పరిస్థితి మేము ఇక్కడ ఎందుకున్నాం? మీ ముఖ్యమంత్రికి కూడా ఇచ్చినాం, అందరికి వచ్చింది. మేము ఏ పాపం చేసినాం? ఎక్కడిచ్చారండి? మేము అసలు మాకు బాధ అర్థం కావట్లేదు. మా కళ్ళమని నీళ్ళు వస్తున్నాయి. ఇగో ఈ దరిద్రమైన జీవోని తెలంగాణలో ఇంకొకసారి ఈ జీవో ఎవడన్నా దీని గురించి మాట్లాడి ఉన్నారని చెప్తే అసలు కమిటీ వేసి 2 నెలల్లో రిపోర్ట్ ఇస్తున్నారు. ఇంతవరకు ఈయన లేదు. ఈ కమిటీని ఇప్పుడు ఈ జీవోని మీ అందరి ముందులా చీల్చి చెండాడుతున్నాం. ఇంకొకటి ఫైనల్ గా కానిస్టేబుల్ నోటిఫికేషన్ వద్దని ఎవరు ధర్నా చేయట్లేదు. ఇక్కడ ఉన్నది మేమే కానిస్టేబుల్ రాష్ట్ర నిరుద్యోగ ప్రతినిధులం. మేము ఎక్కడా కూడా పోలీస్ నోటిఫికేషన్ వద్దని ఎక్కడా కూడా మేము ఎవరం కూడా ధర్నా చేయలేదు. మా ఫేస్లు ఎవరికి కూడా మేము ఎక్కడ రోడ్ ఎక్కలేదు, ధర్నా చౌకలు కూడా ధర్నా పెట్టలేదు. మేము రోడ్ ఎక్కడ కూడా ఎక్కలేదు. దయచేసి పోలీస్ నోటిఫికేషన్ ఆపుతున్నాను ఎవరు కూడా మాట్లాడకండి దయచేసి. ఇంకొకటి చెప్తున్నాం, మా భవిష్యత్ కార్యాచరణ ఇంకొకసారి కనుక ఈ జీవో నెంబర్ 46 ఉన్న 2 నెలల లోపు అంటే జస్ట్ 60 రోజుల లోపు నోటిఫికేషన్ కనుక పోలీస్ నోటిఫికేషన్ కనుక వేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మహా ఉద్యమం చేస్తాం. ఎక్కడెక్కడ లైబ్రరీలో ముందు నిరాహార దీక్షలు కూర్చుంటాం. అదేవిధంగా రాబోయే నోటిఫికేషన్ లో జియో నంబర్ 46 ని మళ్లీ కనుక ఇంప్లిమెంటేషన్ చేస్తే యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 లక్షల మంది నిరుద్యోగులతోనే అదే సచివాలయం గానీ, అదే ప్రగతి భవన్ గానీ, అదే ప్రతి ఒక్క ప్రతినిధుల దగ్గర పోయి కూడా మేము ముట్టడించేటువంటి కార్యక్రమం చేస్తాము. మా సత్తాను చూపిస్తాము. దయచేసి ఇది ప్రభుత్వం గమనించాలి. మీడియా సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులకి నమస్కారం. మన మధ్యలో ఉన్న పెద్దవారిని పరిచయం చేస్తాను. మాచర్ల రాంబాబు అన్న గారు ఏబీపీ స్టేట్ సెక్రటరీ, జీవన్ అన్న ఎన్ఈసీ మెంబర్, పృథ్వన్న హైదరాబాద్ సిటీ సెక్రటరీ, రాజన్న స్టేట్ జాయింట్ సెక్రటరీ. ఈ మీడియా సమావేశం ఉద్దేశించి రాంబాబు అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు కళ్యాణి, ఏబీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ.
మీడియా సోదరులకు నమస్కారం. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో హాట్ టాపిక్ గా నడుస్తున్నటువంటి ఫీజు రిమర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి వృత్తి విద్యా కళాశాలలు, డిగ్రీ కళాశాలలు నిర్వధిక బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏవీపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాం. మొత్తానికి తెలంగాణ రాష్ట్రం లోపల ఇంజనీర్స్ డే రోజు భవిష్యత్ ఇంజనీర్స్ ని రోడ్డు పాలు చేసినటువంటి చరిత్ర ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచారంలో అప్పుడు పిసిసి చీఫ్ ఉన్నటువంటి ఈ రేవంత్ రెడ్డి గారు ఏమని మాట్లాడిండు? కేసీఆర్ పాలన లోపల విద్యా వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది, గొర్రెలిస్తా అంటున్నాడు, బర్రెలిస్తా అంటున్నాడు, పందులిస్తా అంటున్నాడు, పేద పిల్లలను నిలబెట్టేది ఒక చదువు మాత్రమే, ఈ చదువుతోనే వాళ్ళ జీవితంలో నిలదొక్కుంటారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాప్రభుత్వాన్ని స్థాపిస్తాము, ప్రజాప్రభుత్వం లోపల విద్యారంగాన్ని గాడిలో పెడతాము, అధిక నిధులు కేటాయిస్తాము, విద్యార్థులను నిరుద్యోగులను ఆదుకుంటాము, ఒకే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. కానీ తీరా రేవంత్ రెడ్డి అనుకున్నట్టుగానే ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు నిరుద్యోగుల పోరాట ఫలితంగా, విద్యార్థులు నిరుద్యోగులు గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన ఫలితంగా ఈరోజు ప్రభుత్వ మార్పిడి జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రజాప్రభుత్వం ఏర్పడింది. కానీ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిర్రో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం మర్చిపోయిండు. గతం లోపల వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వమే ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని, స్కాలర్షిప్ పథకాన్ని తీసుకొచ్చినాయి. పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందేటట్టు, ఇంజనీరింగ్ విద్యను అందేటట్టు చేసింది. ఇంకా మా ప్రభుత్వంలో ఇంకెక్కువ నిధులు కేటాయిస్తాము అని చెప్పినటువంటి ఈ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని, స్కాలర్షిప్ల పథకాన్ని ఎత్తివేసేటువంటి కుట్ర పన్నుతున్నాడు. దీనికి ఉదాహరణ ఏంటంటే ఈ రాష్ట్రానికి స్వయంగా ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారే ఏమని చెప్తున్నాడంటే ఈ రాష్ట్రం లోపల సంక్షేమ పథకాలు నడవడానికి, జీతాలు ఇవ్వడానికే మా దగ్గర పైసలు లేవు, ఈ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఇవ్వడానికి నయా పైసలు లేవు, మేము ఇవ్వలేమని చెప్తున్నాడు. అంటే దీనికి అర్థమైంది, మేము స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ ఇవ్వము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోరని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంటే వీళ్ళు కావాలనే పేద విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు 90% చదువుకునేటువంటి విద్యార్థులు ఈ యొక్క రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల మీద ఆధారపడి మాత్రమే చదువుకుంటున్నారు. అలాంటి విద్యార్థుల నోట్ల మన్ను కొట్టే విధంగా, అలాంటి విద్యార్థులను రోడ్ల మీద పడే విధంగా, అలాంటి విద్యార్థులు విద్యకు దూరం అయ్యే విధంగా, అలాంటి విద్యార్థుల యొక్క విద్యకు మరణ శాస్త్రం రాసే విధంగా ఈ యొక్క రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల పథకానికి నాంది పలకాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నది. ఈ రాష్ట్రం లోపల విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తిగా ఈ విషయంలో విఫలమైండు. విద్యాశాఖ మంత్రిగా ఈయన పనిచేయబట్టి 22 నెలల కాలం గడిచింది. కానీ ఏమని చెప్తున్నాడు? ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఈ రాష్ట్రం లోపల పంచడానికి భూములు లేవు, ఈ రాష్ట్రం లోపల ఇవ్వడానికి ఏం లేదు, కానీ చదువు ఒక్కటి మాత్రం చెప్పించగలుగుతా, చదువు ఒక్కటే భవిష్యత్తును మారుస్తాయని చెప్పిండు. ఈ రాష్ట్రంలో 3,04,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నది. కేవలం విద్యారంగానికే 40,000 కోట్ల రూపాయల బడ్జెట్ ను మేము ప్రవేశపెట్టినాం అని చెప్పిండు. మరి 40,000 కోట్ల రూపాయలను ప్రవేశపెడితే
8,500 కోట్ల రూపాయల ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు ఇవ్వడానికి నీకు ఏది అద్దతుందో ఈ విద్యార్థి సమాజానికి నువ్వు సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది రేవంత్ రెడ్డి. ఈ 40,000 కోట్ల రూపాయల పైన శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి లేకపోతే మీడియా ముఖంగా బహిరంగ చర్చకు నువ్వు సిద్ధమా అని చెప్పేసి ఏబీపీ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నది. నీకు గట్స్ ఉంటే నువ్వు ఒకవేళ విద్యారంగాన్ని నువ్వు బాగు చేసిన వాడివని నీకు అనిపిస్తే ఈ విద్యార్థి సమాజం ముందుకొచ్చి నువ్వు సమాధానం చెప్పగల వాడివైతే నువ్వు ఖచ్చితంగా బహిరంగ చర్చకు సిద్ధం కావాలి, లేకపోతే శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి నువ్వు సిద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా నిన్ను వివరణ కోరుతున్నాం. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం లోపల గతంలో 6 నెలల క్రితము ఈ రియంబర్స్మెంట్ బకాయిలు వస్తలేవు, మేము ఏదైతే బడ్జెట్ కాలేజీ నడుపుతున్నామో అంటే నామమాత్రం ఫీజులతో మేము నడుపుతున్నామో ఈ కాలేజీలలో పనిచేసే సిబ్బందికి మేము జీతాలు ఇచ్చుకోలేకపోతున్నాము, మాకు ఆత్మహత్య శరణ్యము చిన్న చిన్న కాలేజీలకు కూడా 5 నుంచి 6 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని చెప్పేసి నిరుద్యోగులు నడుపుకునేటువంటి కళాశాల యాజమాన్యాలు ఆత్మహత్య చేసుకునే దుస్థితికి మేము వచ్చినామని చెప్పేసి గతం లోపల 10 రోజులు నిర్వధిక బంద్కు పిలుపునిచ్చారు. తర్వాత మొన్నటికి మొన్న ఎండాకాలంలో సెమిస్టర్ పరీక్షల సమయంలో కూడా సహాయ నిరాకరణ చేస్తూ మీ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించమని చెప్పేసి చెప్తే యూనివర్సిటీలు కూడా డిగ్రీ కాలేజీలకు సంబంధించిన ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. గతంలో ఆ కాలేజీని బెదిరించారు, తర్వాత నయానో భయానో చేసి ఎగ్జామ్స్ నిర్వహించారు. ఎందుకంటే విద్యార్థి సమాజం నుంచి వెళ్ళి వ్యతిరేకత వస్తుందని చెప్పేసి ప్రభుత్వం ఆ విధంగా చేసింది. ఇప్పుడు ఏవైతే ఈ వృత్తి విద్యా కళాశాలలు ఉన్నాయో ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, ఎంబీఏ కాలేజీలు కానీ, ఎంసీఏ కాలేజీలు కానీ, బీఎడ్ కాలేజీలు కానీ ఈ రోజు నుంచి నిర్వధిక బంద్కు పోతాం అని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపురించిందంటే దానికి కారణము ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క విద్యా వ్యతిరేక విధానాలే. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము విద్యార్థులకు న్యాయంగా రావాల్సినటువంటి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ను ఇవ్వకపోవడమే. విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్